హే గైస్, గుడ్ ఈవినింగ్. సో సంక్రాంతి అంటే మన అందరికీ తెలిసిందే, పక్క పిండి వంటలు అయితే ఉంటాయి. సో మా ఫ్యామిలీలో కూడా పిండి వంటలు అయితే వండుతారు, తింటారు. నాకు ఇష్టమైనది ఏంటో మీకు చెప్తాను. సో అది ఇప్పుడు మేక్ చేస్తున్నారు. సో నాకు ఇష్టం వచ్చిన పిండి వంట ఏంటంటే అరిసెలు, బెల్లంతో చేసే అరిసెలు. లిటరల్లీ ఐ లవ్డ్ ఇట్. ఓకేనా? సో అవి ఇప్పుడు మా పిన్ని వాళ్ళు చేస్తున్నారు, అది మీకు అయితే చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ఈసారి ఎప్పుడైనా పండగకి వస్తే మొత్తం తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్లీ మీరు అయితే లైక్ అయితే చేస్తారు. సంక్రాంతి అంటేనే మందబ్బా, పిండి వంటలబ్బా. మీరు తినకపోతే ఇంకెవరు తింటారు చెప్పండి. సో మీరు ఎప్పుడు చూసారో లేదో తెలియదు. సో అరిసెలు అనేవి ఇలా తయారు చేస్తారు. ఎట్లా తయారు చేస్తారు, తయారు చేస్తుంది మా పిన్ని వాళ్ళే. తప్పడానికి అంత ఈజీగా ఉన్నా సరే అంతే సింపుల్ ఏం కాదు చేయడం అనేది. ఇది హార్ట్ అనమాట. డెఫినెట్లీ మీరు లైక్ అయితే చేస్తారు. ఇవి మోస్ట్లీ మనకి అవైలబుల్ ఉండేవి సంక్రాంతి టైంలోనే. మోస్ట్లీ అందరూ కూడా ప్రిఫర్ చేసేది అరిసెలు సంక్రాంతి టైంలోనే. ఫ్యామిలీ అందరూ గ్యాదరింగ్ అవుతారు, తింటారు, మంచిగా చిల్ అవుతారు. సో చూడొచ్చు చేసాక ఇలా వస్తాయి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అరిసెలు అయితే డెఫినెట్. సో కంప్లీట్ అయితే అయిపోయింది. టేస్ట్ చూస్తున్నాం చూడండి, బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్యామిలీ వాళ్ళతో చెప్పి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా విలేజ్ వాళ్ళు టేస్ట్ చేయాలి అరిసె. నాకు ఇష్టమైనది ఇది. మీ ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటో, స్వీట్ ఏంటో కామెంట్ చేయండి తప్పకుండా. సో నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చెర్రీ రెడ్డి 3. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.